వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గణపతి పూజ, సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. 15 రోజుల పాటు రోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. తెలంగాణ ఇలవేలుపుగా గుర్తింపు పొందినటువంటి భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమైనాయి. ఈరోజు తొలి రోజు అమ్మవారికి కలశాభిషేకంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 15 రోజుల పాటు జరుగుతున్నటువంటి వేడుకలకు భద్రకాళి అమ్మవారి పూర్తిగా ముస్తాబైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శాకాంబరి ఉత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారు సార్? ఎట్లా ఈరోజు ఏ కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి? ఏ ఘట్టాలు ఉంటాయి? భద్రకాళి శరణం మమ. ఈ శాకంబరి నవరాత్రులలో నిన్న సాయంత్రం అమ్మవారికి అంకురార్పణ జరిగినది. ఈరోజు ఉదయం గణపతి పూజ, స్వస్తివాచనం, మాతృక, నాంది, యోగిని, సర్వతోభద్ర, వాస్తు పర్యజ్ఞ కళాలు, హవనాలు జరిగిన తర్వాత అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది. నవకోష్ఠ విధానంలో సహస్ర ఘటాభిషేకం జరిగిన తరువాత అమ్మవారికి కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠ, ఈ విధంగా నిత్యాధికారులు ఈ రోజు నుంచి ఆరంభమవుతాయి. 10వ తారీఖు నాడు శాకంబరి అమ్మవారి శాకంబరితో అన్ని రకాలైన శాకంబరితో అలంకారం చేసి భక్తులందరికీ దర్శనమిస్తారు. ఇట్లా శాకాంబరి దేవిగా అలంకరణ చేసుకోవడం వల్ల ప్రజలకు ఎలాంటి ఎట్లా సందేశాలు ఉంటాయి? ఎట్లా లాభం జరుగుతుంది? శాకంబరి స్తువం ధ్యాజం జపం సంపూజయన్నమన్ అక్షయ్యమస్నుతే శీఘ్ర మన్నపానామృతం ఫలం. ఒకప్పుడు మనందరికీ కరువు కాటకాలు వచ్చినప్పుడు దేవతలంతా అమ్మవారిని వేడుకుంటే ఈ శాకంబరి అవతారంలో ఆమె అవతరించి ఈ శాకంబరి పలు విధాలైన అలంకారాలు చేసినట్టయితే నేను తృప్తిగా ఉంటాను, ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందనేది అక్షయ్యమస్నుతే శీఘ్ర. ఈ పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ఎవరైనా అమ్మవారిని దర్శించుకున్నట్టయితే వాళ్లకు అన్నపానీయాలు లోటు లేకుండా ఉంటుందని ఒక ప్రామాణికం. ఆలయ సిబ్బందితో మాట్లాడదాం. సూపరింటెండెంట్ ఉన్నారు విజయ్ గారు. సార్ చెప్పండి, అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తారు కాబట్టి భక్తుల రాక కోసం ఎట్లా జరుగుతున్నాయి ఏర్పాట్లు? భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నాము. అలాగే పారిశుద్ధ సిబ్బందిని కూడా అదనంగా పెడుతున్నాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందే విధంగా సేవా సమితి వాళ్ళతో త్రాగునీరు కూడా సప్లై చేస్తున్నాము. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.